హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మాయలు మంత్రాలతో కూడిన కథను తీసుకుని వచ్చాను. కథ పేరు రాక్షస మంత్రి. రాక్షస మంత్రి ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, చూసేద్దాం. అనగనగనగనగా రాజవర్మ అనే రాజుకు చక్రవర్తి కావాలన్న కోరిక పుట్టింది. ఆయన ధర్మచింతనుడనే మంత్రిని పిలిచి యుద్ధ సన్నాహాలు చేయమని చెప్పాడు. మంత్రి అందుకు ఒప్పుకోక, మహాప్రభు, యుద్ధం వల్ల ధన మాన ప్రాణ నష్టాలే కలుగుతాయి తప్ప మరో ప్రయోజనం లేదు. మన రాజ్యానికి పైగా శత్రుభయం పెరుగుతుంది. రాజ్యంలో కరువు కాటకాలు తలెత్తుతాయి. దయచేసి తమరు ప్రశాంత వాతావరణంలో కల్లోలాన్ని సృష్టించే ఆలోచన మానుకోండి అని చెప్పాడు. రాజవర్మకు ఆ సలహా అస్సలు నచ్చలేదు. వెంటనే ఆయన ధర్మచింతనుడిని మంత్రి పదవి నుంచి తొలగించేశాడు. తర్వాత అవకాశవర్మ అనే దాయాదిని మంత్రిగా నియమించుకున్నాడు. తనకు చక్రవర్తి కావాలనే కోరిక ఉన్నట్టుగా అవకాశవర్మకు చెప్పాడు రాజవర్మ. అవకాశవర్మ చాలా కాలంగా రాజసింహాసనం మీద కన్నేసి ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ధర్మచింతనుడి కారణంగా వాడి ఆటలు సాగడం లేదు. ఇప్పుడు వాడికి తన కోరిక తీరే సమయం దగ్గర పడిందని అర్థమైంది. వెంటనే ఆకాశవర్మ రాజవర్మతో, మహాప్రభు, తమ ముఖంలో చక్రవర్తి కళ ఉట్టిపడుతుంది. అయితే తమ కాంక్ష నెరవేరడానికి మనకున్న సైనిక బలం చాలదు. మన ఇరుగు పొరుగు రాజ్యాలు మనకంటే చాలా బలమైనవి. వాటిని లొంగ తీసుకోవాలంటే మనకు దైవానుగ్రహం కూడా ఉండాలి. నా మాట విని తమరు మన రాజ్య సరిహద్దుల్లోని ప్రళయ పర్వతానికి వెళ్ళండి. అక్కడ తపస్సు చేసుకుంటున్న ప్రళయముని దీవెనలు పొందండి అని సలహా ఇచ్చాడు. ప్రళయ పర్వతం మీద ప్రళయుడనే రాక్షసుడు తిరుగుతున్నాడని, వాడు మహాక్రూరుడని ప్రచారంలో ఉండడం వల్ల ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళడం లేదు. రాజు అనుమతి లేకుండా వాడు ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టకుండా శాపం ఉంది వాడికి. అవకాశవర్మ చెప్పింది విన్న రాజు, నువ్వనే ప్రళయముని గురించి నేను వినలేదు. ప్రళయుడు అనే రాక్షసుడు ఉన్నాడని మాత్రం విన్నాను. అక్కడికి వెళ్ళడం వల్ల నా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు అన్నాడు. మహాప్రభు, సామాన్యులు తన దరిదాపుల్లో రాకుండా ఉండడానికి ప్రళయముని సృష్టించిన కథ అది, అంతే. ఆ పర్వతం మీద ఏ రాక్షసుడు లేడు. ఈ విషయం నాకు ప్రళయముని శిష్యుడు స్వయంగా చెప్పాడు. అయితే రాజులు కాని వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే ప్రాణాలతో తిరిగిరారు. తమరు ధైర్యం వహించి ప్రళయ పర్వతానికి వెళ్ళండి. తప్పకుండా చక్రవర్తి కాగల మహిమలు పొంది రాగలరు అన్నాడు అవకాశవర్మ. చక్రవర్తి కావాలంటే ఆ మాత్రం సాహసం చేయక తప్పదు అనుకున్నాడు రాజవర్మ. అయితే తాత్కాలికంగా పరిపాలనా భారాన్ని అవకాశవర్మకు అప్పగించి తానొక్కడే ప్రళయ పర్వతానికి బయలుదేరాడు. అవకాశవర్మ ఇక రాజ్యం తన చేత చిక్కినట్టే అని భావించి సంతోషించాడు. రాజవర్మ కష్టపడి ప్రళయ పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక విశాలమైన మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన ముందుకు ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు ఒంటి నిండా రోమాలతో, ఎర్రటి కనుగుడ్లతో, పిడిపాకుల్లాంటి కూరలతో, మహాకాయంతో ఎంతటి ధైర్యవంతుడికైనా సరే భయం పుట్టించేలా ఉన్నాడు. అయితే అవకాశవర్మ అబద్ధాన్ని నమ్మిన రాజు ఆ రాక్షసుని చూసి భయపడలేదు. మునివర్య, నేను మీ సమీప దేశ రాజుని. నా పేరు రాజవర్మ. తమరిక విచిత్ర వేషధారణ విడిచి నా కోరికను తీర్చగలరని ప్రార్థన అన్నాడు నమస్కరించి. ఈ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోయి రాజు వంక ఎగాదిగా చూశాడు. రాక్షసుడిలో మునిని చూడగల నీ కళ్ళు చిత్రమైనది. కానీ నువ్వు రాజు అని తెలిసింది కాబట్టి ఒక షరతు మీద నిన్ను విడిచిపెడతాను. నన్ను మంత్రిగా చేసుకొని నీ రాజ్యానికి తీసుకెళ్ళు. నా సలహాలు సంప్రదింపులు లేకుండా ఏ పని చేయనని నాకు మాట ఇవ్వు, లేదా నేను ఇప్పుడే తినేస్తాను. వెంటనే బదులు చెప్పు అన్నాడు హుంకరిస్తూ. రాజవర్మకు ఏం చేయాలో పాలుపోలేదు. వ్యవహారం చూడబోతే రాక్షసుడు నిజంగానే రాక్షసుడిలా ఉన్నాడు. మహాముని అనిపించడం లేదు. వాడు రాక్షసుడే అయితే తనకు మంత్రి కావడం వల్ల తన బతుకు దినదినగండంగా మారిపోతుంది. ఇలా ఆలోచిస్తున్న రాజును రాక్షసుడు చేత్తో పట్టుకొని, త్వరగా నీ అభిప్రాయం చెప్పు, నాకు ఆకలేస్తుంది అంటూ ఆయన నోటి దాకా తీసుకెళ్ళాడు. రాజవర్మ గుహలాంటి వాడి నోరు, కొండ చిలువ లాంటి వాడి నాలుక చూసి భయపడిపోయాడు. వెంటనే, నీ వంటి బలవంతుడు మంత్రిగా ఉంటే నాకెంతో మేలు జరుగుతుంది. అయితే ఈ రూపంలో నిన్ను ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అన్నాడు. కోరిన రూపం ధరించగల శక్తి నాకుందిలే. నేను మానవ రూపంలోనే నీ మంత్రిని అవుతాను. కానీ నువ్వు నా చెప్పు చేతుల్లో ఉంటానని మాట ఇవ్వాలి అన్నాడు రాక్షసుడు. రాజవర్మ ఏదో అనుమానం కలిగి, నువ్వు నాకు మంత్రి అవడం ఎందుకు? నీకు నిజంగానే మహాశక్తులుంటే నన్ను చంపి తినేసి నా రాజ్యానికి నా రూపంలో వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. రాజవర్మ ప్రశ్న వింటూనే రాక్షసుడు కాస్త తడబాటు చెంది ఏదో రహస్యం చెప్పబోతున్న వాళ్ళ చిన్న గొంతుతో, నాకొక శాపం ఉంది. రాజు అనుమతి లేనిదే ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టలేను. అందుకే నిన్ను చంపకుండా నీ అనుమతి కోరుతున్నాను. వారి మంత్రిని ఎందుకు అవుతున్నానంటావా? రాజుకైతే ప్రజాక్షేమం బాధ్యత, మంత్రికి రాజుక్షేమం బాధ్యత. నేను నీ క్షేమం చూసుకోవడం సులభం, ప్రజల క్షేమం చూసుకోవడం చాలా కష్టం. రాజు నా చెప్పు చేతుల్లో ఉంటే నా వల్ల ప్రజలకు అన్యాయం జరిగినా ఆ బాధ్యత నీదే గాని నాది కాదు అన్నాడు.
అంతా విని రాజవర్మ ఆలోచనలో పడ్డాడు. ఆయన తన మనసులో, ఈ రాక్షసుడికి అపారమైన శక్తి ఉంది, కానీ వీడి వల్ల నాకు లాభమే తప్ప ప్రాణహాని లేదు. ఏదో ఒక రోజున వీడి బలాన్ని ఉపయోగించుకొని నేను చక్రవర్తిని కావచ్చు అనుకుని వాడి మాటలకు అంగీకరించినట్టు చెప్పాడు. రాక్షసుడు వెంటనే మానవ రూపం ధరించాడు. రాజు, రాక్షస మంత్రి కలిసి రాజధానికి చేరుకున్నారు. ఆ సమయంలో అవకాశవర్మ రాజవర్మ మరణించినట్లు ప్రకటించి పట్టాభిషేకం చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రాజును చూస్తూనే వాడి నోట మాట రాలేదు. రాజవర్మ వాడి వంక గుడ్లురిమి చూసి, నీ నేరానికి శిక్ష ఏంటో తెలుసా అంటూ ఏదో చెప్పబోయాడు. రాక్షస మంత్రి రాజును వారించి, ప్రభు, ఈ రోజు నుంచి రాజ్యంలో ఏ నేరం జరిగినా దోషిని నిర్ణయించడం మీ బాధ్యత, శిక్షించడం నా బాధ్యత. ఈ ద్రోహికి నేను విధించే శిక్ష చూడండి అంటూ ఒక్కసారిగా తన ఆకారాన్ని పెంచి అవకాశవర్మను గుప్పిట్లో పట్టుకొని చప్పున నోట్లో వేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన వారందరూ హాహాకారాలు చేశారు. రాక్షస మంత్రి తిరిగి మానవ రూపాన్ని పొందాడు. రాక్షస మంత్రి చేసిన పని చూసి రాజవర్మ ఉనికిపోయాడు. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ రోజు నుంచి ఎంత చిన్న నేరానికైనా సరే దోషిగా నిర్ణయించబడ్డ వాడిని రాక్షస మంత్రి ఆహారంగా తీసుకునేవాడు. ఉన్నట్టుండి నేరాలు తగ్గిపోయాయి. ప్రజల మధ్య చిన్న చిన్న తగువులు వస్తే వారిలో వారే సమాధానం చెప్పుకునేవారు తప్ప తీర్పు కోసం రాజు దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక రాక్షస మంత్రి రాజవర్మతో, ప్రజలు నేరాలు చేయకపోతే నాకు ఆహారం దొరకదు, నాకు భయపడి ఎవ్వరూ న్యాయస్థానానికి రావడం లేదు, కాబట్టి మనమే ప్రజల మధ్యకి వెళ్దాం, నువ్వు దోషి నిర్ణయించు, నేను వాడిని తినేస్తాను అన్నాడు. ఈ ఏర్పాటు రాజవర్మకు నచ్చలేదు. ఆయన రాక్షసుడితో, నీకు ఆహారం లభించడానికి నేను ఇంతకంటే మంచి ఉపాయం చెప్తాను. మనం పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళదాం. యుద్ధంలో విజయం మనదే అవుతుంది గనక దొరికిన శత్రు సైనికులందరినీ రోజుకు కొన్ని చొప్పున తిని సంవత్సరాల తరబడి నీకు తిండి దొరుకుతుంది అన్నాడు. ఇందుకు రాక్షసుడు సరే అన్నాడు. వెంటనే రాజవర్మ పొరుగు రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. 2 దేశాల సైన్యాలు ఒక విశాల మైదానంలో ఒకదాన్నొకటి ఎదురుపడ్డాయి. పొరుగు రాజైన ధర్మసేనుడికి సైనిక బలం అపారంగా ఉన్నది. అయితే రాజవర్మ సైన్యం మధ్యలో రాక్షసుడిని చూసి అందరూ వణికిపోయారు. అప్పుడు రాజవర్మ ధర్మసేనుడిని ఉద్దేశించి, నాకు సైనిక బలంతో పాటు రాక్షస బలం కూడా ఉంది. యుద్ధానికి తలబడి సైనికుల ప్రాణాలతో పాటు నీ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావో లేదా నా సామంతుడిపై కప్పం కడతావో నీ ఇష్టం అన్నాడు. ధర్మసేనుడు రాజవర్మకు బదులివ్వకుండా సైనికులను వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు. పారిపోతున్న ధర్మసేనుణ్ణి, శత్రు సైనికుల్ని చూసి రాజవర్మ వికటాట్టహాసం చేస్తూ తరమసాగాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన పాత మంత్రి ధర్మచింతనుడు రాజవర్మ ముందుకెళ్ళి, ప్రభు, ఇక ముందుకు వెళ్ళకండి, ధర్మసేనుడి యుక్తి మీకు అర్థం కావట్లేదు, ప్రమాదంలో పడతారు అన్నాడు. నాకు భయపడి పారిపోతున్న వాడి వల్ల నాకు ప్రమాదం ఏమిటి? నీకు మతి భ్రమించిందా ఏమి అన్నాడు రాజవర్మ. ఆలోచించండి ప్రభు, ఇప్పుడు మనం మన దేశ సరిహద్దుల్లో ఉన్నాం. ధర్మసేనుడు తెలివిగా తన సైన్యాన్ని తన రాజ్యం సరిహద్దుల్లోకి తీసుకెళ్తున్నాడు. శాప కారణంగా మీ రాక్షస మంత్రి ఆయన రాజ్యంలోకి అడుగుపెట్టలేడని ఆయనకి తెలుసు. అలాగాని జరిగితే మీ సైన్యం మాత్రమే సరిహద్దులు దాటగలదు, ఆ రాక్షసుడు దాటలేడు. మనకున్న కొద్దిపాటి సైన్యాన్ని వాళ్ళ సైన్యం ఎలాగో ఓడిస్తుంది. అప్పుడు మన దేశానికి ధర్మసేనుడే రాజు అవుతాడు. రాక్షస మంత్రి ఆయన అనుమతి లేనిదే మన దేశంలో ఉండలేడు. నా మాట విని ఇక వెనక్కి వెళ్ళండి అన్నాడు ధర్మచింతనుడు. అప్పటికి కానీ రాజవర్మకు అసలు విషయం అర్థం కాలేదు. ఇక రాక్షస మంత్రి సాయంతో తను పొరుగు దేశాలపై విజయం సాధించలేని తెలియగానే ఆయన దిగులు పడిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పొరుగు దేశపు సైనికులు కూడా పట్టుబడకపోతే రాక్షసుడు నా ప్రజలను తింటున్నాడు, నేను వీడి పీడ ఎలా వదిలించుకోవడం అని అన్నాడు. అందుకు ధర్మచింతనుడు, ప్రభు, రాజుకు పరరాజ్యాలు జయించాలనే వ్యామోహం ఉంటే అదే రాక్షసులకు బలాన్నిస్తుంది. ప్రజలు నేరాలు చేస్తుంటే అదే రాక్షసుడికి ఆహారాన్ని ఇస్తుంది. రాక్షస మంత్రి పుణ్యమా అని మనం ఈ 2 సత్యాలు గ్రహించాలి. తమ రాక్షసుని రాజ్యం విడిచిపోమ్మని శాసించండి, అందరికీ మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. రాజవర్మ వెంటనే రాక్షసుడిని రాజ్యం విడిచిపోమ్మన్నాడు. వాడు ఆగ్రహించి రాజును పట్టుకోబోయాడు. వెంటనే రాజవర్మ సైనిక బలమంతా ఒక్కటై రాక్షసుడికి ఎదురు తిరిగాడు. అంతమంది సైనికులు ఆయుధాలు పైకెత్తి తన మీదికి వచ్చేసరికి వాడు భయపడి ప్రళయ పర్వతం కేసి పరుగు తీశాడు. ఇది చూసిన రాజవర్మ పరమానందం చెంది ధర్మచింతనుడితో, మహామంత్రి, నేను దురాశ కొద్దీ మీకు చాలా అన్యాయం చేశాను. నా దాయాది అవకాశవర్మ మాటలు నమ్మి ప్రళయ పర్వతానికి వెళ్లడం వల్ల ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాను. నాకు, రాజ్యప్రజలకు ఘోర ప్రమాదం జరగకుండా మీరు వచ్చి నన్ను, ప్రజలను అందరినీ కాపాడారు. తమకెంతో కృతజ్ఞుణ్ణి. గతాన్ని మరచిపోండి, మళ్ళీ నా మంత్రిగా రాణించండి అన్నాడు. ధర్మచింతనుడు రాజవర్మకు నమస్కరించి, ప్రభు, మానవులు తమలో తాము కలహించుకుంటేనే రాక్షసులకు బలం వస్తుంది.
మానవులంతా ఒక్కటే ఎదురు తిరిగితే ఎలాంటి రాక్షసుడైనా వెనుతిరిగి పారిపోతాడు. రాజులు తమ సైనిక బలాన్ని రాక్షసు వినాశనానికి వాడాలే తప్ప రాజ్య విస్తరణకు వినియోగించకూడదు. ఇకపై మీరు చక్రవర్తి కావాలన్న ఆశని పక్కన పెట్టి మానవ రూపంలో మనుషుల్ని పట్టి పీడిస్తున్న రాక్షసుల్ని గుర్తించి వారిని నిర్మూలించండి అన్నాడు. రాజవర్మ ధర్మచింతనుడినే తిరిగి మంత్రిగా నియమించుకొని ఆయన సలహాలు చక్కగా పాటిస్తూ అద్భుతంగా రాజ్యపాలన చేసి మంచి పరిపాలకుడిగా కీర్తి తెచ్చుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి కథ, దాంతోపాటు ఒక చక్కని మోరల్ కదా. ఈ కాలంలో రాక్షసులు లేరు, కానీ మనలోని చెడ్డ గుణాలనే రాక్షసులుగా మనం భావించవచ్చు. వాటిని ఏ విధంగా తరిమేయాలి అనేది ఆలోచించి వాటిని ఆచరణలో పెడితే మనలోని రాక్షసుల్ని కూడా మనం ఈ విధంగానే తరిమేయచ్చు. ఒకసారి బాగా ఆలోచించండి. మనం అనుమతి లేనిదే చెడ్డలవాట్లు మన జీవితంలోకి రాలేవు. అచ్చం ఈ రాక్షసుడిలాగే రాజు అనుమతి లేనిదే రాజ్యంలోకి అడుగు పెట్టలేడు కదా. అదేవిధంగా ఎటువంటి వ్యసనమైన చెడ్డ అలవాటైనా సరే మీరు అనుమతించందే మీ జీవితంలోకి రాలేవు. మన జీవితం మన కంట్రోల్లోనే ఉంది. ఎప్పుడైతే అది మన కంట్రోల్ దాటిపోతుందో ఆ రోజు నుంచే మన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, మన పతనం మొదలవుతుంది. కాబట్టి మనలోని చెడ్డ గుణాలు వచ్చే ముందే వాటిని అరికట్టాలి. ఒకవేళ వచ్చినా వాటిని అరికట్టే శక్తి మనలో ఉందని గట్టిగా నమ్మాలి. సరైన పథకాలు వేసి ఆచరణలో పెడితే తప్పకుండా ఈ రాక్షసుడిలాగే మనం మన చెడ్డలవాట్లను కూడా ఓడించవచ్చు. గమనించారా ఫ్రెండ్స్, ఈ కథలో రాజు పేరు రాజవర్మ, మంత్రి పేరు ధర్మచింతనుడు, అంటే ధర్మం గురించి ఆలోచించేవాడు. ఇంకొక మంత్రి పేరు అవకాశవర్మ, అతను ఎంత పెద్ద అవకాశవాదో మనం చూసాం కదా. అప్పుడప్పుడు కథల్లో క్యారెక్టర్స్ పేర్లు కూడా ఎంతో అద్భుతంగా కుదురుస్తారు చందమామ కథల్లో. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరు గమనిస్తున్నారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ చందమామ కథ మీకు నచ్చుతుందని నా నమ్మకం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.